అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో కూటమి యొక్క ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అని ఒక్క మాటలో చెప్పాలంటే, అప్పుల జాతరగా, సంక్షేమానికి పాతరగా ఈ కూటమి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, 6 నెలల్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలు చేసి అప్పులు ఒకవైపు కనపడుతుంటే, ఈ అప్పుల వలన ఏమన్నా సంక్షేమానికి పెద్దపీట వేస్తారా అని చూస్తే, వారు ఈ సెషన్లో ఇచ్చినటువంటి ఆ బడ్జెట్ ప్రసంగంలో కానీ బడ్జెట్ పేపర్లో కానీ ఎక్కడా కూడా ఈ పథకాలకు సంబంధించినటువంటి ఊసు చాలా నామమాత్రంగా కనపడ్డది. నిజంగా సూపర్ 6 పేరుతోటి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 15 అని ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి 6 నెలలు ఓటాన్ బడ్జెట్తో కాలయాపన చేసి మళ్ళీ నిజంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నా వస్తాయేమోనని ఆశించినటువంటి ప్రజలకి మొండి చేయి చూపించి 6 హామీల్ని వారు నెరవేర్చాలంటే దాదాపుగా 74,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి. కానీ వారు కేటాయించింది ఎంత అని చూస్తే ఆశ్చర్యకరంగా 3 పథకాలకు మాత్రం కేవలం నామమాత్రపు కేటాయింపులు చేసి ఇంకొక 3 పథకాలకి గుండు సున్నా చుట్టారు. కీలకమైనటువంటి అనేక పథకాలని, 3 ఇంపార్టెంట్ పథకాలని, నిరుద్యోగ భృతి గుండు సున్నా, 36,000 కోట్లు ఇవ్వాలి, ఎగ్గొట్టేశారు. తల్లికి వందనం దాదాపుగా 12,600 కోట్లు కేటాయిస్తేనే 84 లక్షల మంది విద్యార్థుల తల్లులకి అంతా ఇవ్వగలుగుతారు. కానీ అక్కడ కూడా ఒక దగా మోసం, 5,387 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే గతంలో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి సగం మంది బిడ్డలకి ఇచ్చేటటువంటి ఆలోచన కూడా ఈ కూటమికి లేదు. దాంతోపాటుగా రైతులకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని చెప్పారు. వారిని కూడా దగా చేస్తూ 10,716 కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి చోట కేవలం 1,000 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ పేరుతోటి ఆడబిడ్డల ఫోటోలు వేసేసి హంగామా చేస్తూ ప్రభుత్వ డబ్బుని దుబారా చేస్తూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిసినాయి ఈ మధ్య కాలంలో. నిజంగా చేస్తాడేమని చూసినటువంటి ఆడబిడ్డలకు కూడా మళ్ళీ మొండి చెయ్యే. వారికి కేటాయించింది ఏంటని ఒకసారి కానీ చూస్తే, ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇవ్వడానికి 1,54,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దానికి అయ్యేటటువంటి ఖర్చు అక్షరాల 4,000 కోట్లు కావాలి 3 సిలిండర్లకి. అంటే ఒక్కొక్క సిలిండర్కి అన్నా కూడా దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, 1,300 కోట్ల రూపాయలు. కానీ వారు కేటాయించింది ఎంత అని చూస్తే 895 కోట్లు. అంటే ఒక సిలిండర్ కూడా ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదనేది స్పష్టంగా కనపడుతుంది. ఇక కీలకమైనటువంటి ఆడబిడ్డ నిధి 1,500 పేరుతోటి దగా చేసేటటువంటి కార్యక్రమం, దానికి సంబంధించి 32,400 కోట్లు కేటాయించాల్సి ఉంటే ఇచ్చింది కేటాయింపు కేవలం 0. అంటే ఏమి ఇవ్వలా. ఉచిత బస్సు, ఇది కూడా పెద్ద బుస్సు అనే విధంగా ₹1 కూడా దీనికి కేటాయింపే చేయలేదు. అంటే ఈ రకంగా సంక్షేమానికి పూర్తిగా పాతర వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకొక వైపును చూస్తేమో అప్పులు ఒక సంవత్సరానికే 68,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని స్పష్టంగా బడ్జెట్లోనే ప్రకటించడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాల డబ్బు ఏమైపోయింది? గత పరిపాలనలో అందుకున్నటువంటి కుటుంబాలు ఏమైపోవాలి? సో ఈ ఒక రకమైనటువంటి దగా చేస్తూ బడ్జెట్ ప్రసంగంలోనే వారు దొరికిపోయారు దొంగలు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా వారు దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూసాం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు హోంమంత్రి గారిని ఏ విధంగా వారిని మాట్లాడారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన ఎంత అరాచకు నియంత పరిపాలన ఈ రాష్ట్రంలో
కొనసాగుతుందో వారి మాటల్లోనే మనకు అర్థమైంది. ఈరోజు ఈ పథకాలన్నీ ఎగ్గొట్టేసి ప్రజల్లో వచ్చేటటువంటి వ్యతిరేకని ఎదుర్కోలేక ఈ పథకాల మీద మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క గొంతుని నొక్కేయాలనేటటువంటి ఆలోచనతోటి ఒక నియంత పోకడ, ఒక నిర్బంధ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ యువకుల మీద విపరీతమైనటువంటి ధోరణిలో కేసులు పెడుతున్నారు. యాక్చువల్గా వారికి 41A నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి కేసుల్లో కూడా అరెస్టులు పెట్టి 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి వస్తుందని ఒక్కొక్కరికి 4-5 చోట్ల పోలీస్ స్టేషన్స్లో కేసులు పెట్టించి ఈ 24 గంటలు గడవక ముందే ఇంకొక పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తూ, అక్కడ గడవక ముందు మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ వారిపై విచక్షణారహితంగా దాడి చేస్తూ, వారు పెట్టనటువంటి సంతకాలను పెట్టినట్టుగా చూపిస్తూ, వారు ఇవ్వనటువంటి వాంగ్మూలాన్ని ఇచ్చినట్టుగా వారిని దబాయించి సంతకాలు పెట్టించుకుంటూ అడ్డంగా దొరికిపోతున్నారు. దొరికిపోతూ కూడా వారు మళ్ళీ కూడా దబాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఏంటయ్యా ఈ దబాయించే ప్రయత్నం అనేది ఒక్కసారి కానీ మనం చూస్తే, శాసనసభ సాక్షిగా నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకి, శాసనసభలో నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకి శాసనసభ సాక్షిగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంలోనే వీరు ఎంత దుర్మార్గపు పరిపాలన కొనసాగిస్తున్నారో, కూటమి ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో ఈ యొక్క అఘాయిత్యాలని ఆపటంలో వారి సమాధానంలోనే స్పష్టంగా కనపడుతున్నటువంటి డేటా ఇది. మేము అడిగాం, మాకు వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఒక ప్రశ్న అడిగాం. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్నటువంటి మానభంగాలపై, అఘాయిత్యాలపై, హత్యలపై, దాడులపై ఎన్ని కేసులు నమోదయ్యాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క 6 నెలల పరిపాలన కాలంలో అని అడిగితే వారి మాటల్లో వారు ఇచ్చినటువంటి సమాధానం ఇది, ఈ డేటా. దీనిలో చాలా స్పష్టంగా జూన్లో 1442 కేసులు, జూలైలో 1605 కేసులు, ఆగస్టులో 1419 కేసులు, సెప్టెంబర్లో 1427 కేసులు, అక్టోబర్లో 1500 కేసులు, మొత్తం దాదాపు 7393 కేసులు. ఇదా మీ పరిపాలన? దీనికా మీరు జబ్బలు జరుచుకుంటుంది? దీనికోసమా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది? దీనికోసమా మీరు గద్దె ఎక్కింది అబద్ధాలు చెప్పి? ఇందుకా ఈ రకమైనటువంటి దాడులు ఆడబిడ్డలపై జరుగుతుంటే మళ్ళీ సోషల్ మీడియాలో ఒక వార్త పెట్టారని చెప్పేసి సుధారాణి అనేటటువంటి ఒక ఆడబిడ్డని ఎన్ని రోజుల నుంచి ఎన్ని పోలీస్ స్టేషన్లో తిప్పుతున్నారు మనం గమనిస్తున్నాం కదా. చాతగాని అసమర్థ పరిపాలన వలన ఇన్ని కేసులు నమోదయ్యాయి అనేది స్పష్టంగా వారి యొక్క మాటల్లోనే అర్థమవుతుంది మనకి. మేము అడిగినటువంటి ప్రశ్నకి వారు ఇచ్చినటువంటి సమాధానంలోనే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి 30 నిమిషాలకి ఒక అఘాయిత్యం, అత్యాచారం జరుగుతుంది. ప్రతి గంటకి 2 అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలపై, పిల్లలపై దాదాపుగా జరుగుతున్నటువంటి కేసులు 7393 కేసులు ఒక 6 నెలల్లోనే వచ్చిందంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కేసులు నమోదు అవబోతున్నాయో ఒక్కసారి గమనించండి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు పెద్ద పెద్ద మాటలు, ఊగిపోతూ మాట్లాడడం, ఈ సమాజంలో ఉన్నాము అనేటటువంటి స్పృహని కూడా కోల్పోయి మాట్లాడడం, వాలంటీర్లందరూ అమ్మాయిల్ని తరలించేస్తున్నారని మాట్లాడడం. మరి వీళ్ళెవరు సార్? ఈ అఘాయిత్యాలు చేస్తున్నటువంటి దుర్మార్గులు ఎవరు? ఈ అఘాయిత్యాలు చేస్తున్నటువంటి రౌడీ మూకలు ఎవరు? ఈ దారుణాలు చేస్తున్నటువంటి రౌడీ మూకలు ఎవరు? ఈ సంఘ విద్రోహ శక్తుల్ని పట్టుకోవడంలో మీ ప్రభుత్వం విఫలమైతే ఎవరిని దూషించాలి? ఎవరిని శిక్షించాలి? ఎవరిపై కేసులు పెట్టాలి? ఈ మానభంగాలు చేసేటటువంటి వ్యక్తులకి మీరిచ్చినటువంటి నోటీసులు మీరే పొందుపరిచారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక రోజుకి 43 అత్యాచారాలు, అఘాయిత్యాలు, పిల్లలపై దాడులు, ఘోరాలు జరుగుతుంటే, ఒక రోజుకు 48 జరుగుతుంటే మీరు చేసినటువంటి నిర్వాకం ఏంటయా అంటే
దాదాపుగా ఈ 6 నెలల్లో చట్టంలోని నిబంధన ప్రకారం నిందితులకు 41A సిఆర్పిసి /35(3) BNSS కింద నోటీసులు ఇవ్వబడిందంట. అంటే ఈ అఘాయిత్యాలు చేసేటటువంటి వారికి నోటీసులు ఇస్తారు, మీరు ఈ మానభంగాలు చేసేటటువంటి వారికి నోటీసులు ఇస్తారు, ఈ హత్యాకాండ నరమేధం సాగించేటటువంటి వారికి నోటీసులు ఇస్తారు. మీరు చేసేటటువంటి దుర్మార్గపు పరిపాలనని ప్రశ్నించినటువంటి వారి మీద మాత్రం కేసులు పెడతారు, వారిని జైల్లో పెడతారు, వారిని విచక్షణారహితంగా కొట్టిస్తారు, దాడి చేయిస్తారు, వారి కుటుంబాలకు తెలియకుండా వారిని తరలించి వేస్తారు, వారిని వివిధ పోలీస్ స్టేషన్లకి తిప్పుతూ మీరు ఉల్లంఘనకు పాల్పడతారు. ఇది ఏ రకమైనటువంటి దుర్మార్గపు నీతి అని ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి. అప్పుల పేరుతోటి ఒక దగ, హత్యలు చేస్తూ కేసులు పెట్టకుండా వారందరినీ కూడా బయట ప్రపంచానికి వదిలేసి వీరికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు వారికి కొమ్ము కాస్తూ సాగిస్తున్నటువంటి ఈ నరమేధాన్ని ప్రజలందరూ గమనించాలి. ఈ ప్రభుత్వంపై తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా గ్రహించాలని మనవి చేసుకుంటూ, ఈ 6 నెలల్లోనే ఇంత దుర్మార్గాలు పెట్టరేగిపోతున్నటువంటి ఈ యొక్క నేరాలని కంట్రోల్ చేయలేనటువంటి ఈ అసమర్థపు ప్రభుత్వానికి కొనసాగే అర్హత ఉందా అని ప్రశ్నిస్తూ ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విధమైనటువంటి కేసులు చేసినటువంటి వారిని 41A నోటీసులు ఇచ్చి పంపించటం అనేది ఎంతవరకు సమంజసం అని కూడా వారిని ప్రశ్నిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.